బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 2 రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల్లో కీలక అంశాలపైన దిశానిర్దేశం చేయడం జరిగింది. పార్టీ క్యాడర్కి రామచంద్రరావు గారు ఈ సమావేశాలకు అటెండ్ అయ్యారు. సార్, ఏ అంశాలపైన జాతీయ కార్యవర్గ సమావేశాలు చర్చించాయి? న్యూ టీంకి ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్ నవీన్ ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పదాధికారులకు వారు దిశానిర్దేశం చేశారు. ఏం చేశారనేది వాళ్ళకు తెలిసిన కానీ వాళ్ళు కలవలేదు కాబట్టి. నితిన్ నవీన్ గారు మాత్రం కార్యకర్తలకు, నేతలకు పార్టీ సంబంధించినటువంటి ఒక ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అది తప్పకుండా చేయాలి. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గరికి మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకటి, నరేంద్ర మోదీ గారి యొక్క బర్త్డే ఉంది కాబట్టి 17 సెప్టెంబర్ నాడు అది 25 సంవత్సరాలు వారు పూర్తి చేస్తారు ఒక ప్రజాసేవకుడుగా. అంటే 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గుజరాత్, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా వారు ఈ 25 సంవత్సరాలు చేసిన పరిపాలనలో అనేక ప్రజా సంక్షేమ ఒక పథకాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి, కాబట్టి ప్రజల దగ్గర వెళ్ళాలి అని చెప్పేసి దిశానిర్దేశం మాకు ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఏదైతే స్కీమ్స్ మీరు తీసుకొచ్చినా అది కూడా చెప్పాలి. చాలామంది చెప్పలేకపోతున్నారు, చెప్పాలి, వాళ్ళకి తెలిసేటట్టు చేయాలని చెప్పేసి కూడా మాకు ఈ 2 రోజుల కార్యక్రమాలు చెప్పడం జరిగింది. వందే మాతరంకి సంబంధించి ఒక తీర్మానాన్ని బీజేపీ చేయడం జరిగింది. కాంగ్రెస్ సిడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీసుకొచ్చారు. సో దీనిపైన ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతుందా బీజేపీ? తప్పకుండా మీ వందే మాతరం అనేది తప్పకుండా కాంగ్రెస్ చేస్తున్నటువంటి వందే మాతరాన్ని అవమానపరిచినదే. దాన్ని ఇంకా ఉద్దేశం తీసుకుపోతా ఉన్నాం. రేపు 17 సెప్టెంబర్ ఏదైతే తెలంగాణ విమోచన దినం ఉందో ఆ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా వందే మాతరం పాడతాము తెలంగాణలో. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా వందే మాతరం పూర్తి స్థాయిలో పాడాలి. ఎందుకంటే 1937లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, ఆ రోజు స్వతంత్ర భారతం కాదు, మంది బ్రిటిష్ భారతం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక విదేశీయుడు స్థాపించాడు. కాబట్టి ముస్లిం లీగ్ ఒక చెప్తే ఆ పార్టీ ఆ రోజు 2 చరణాలు పాడాలి, 4 చరణాలు వదిలిపెట్టాలని చెప్పారు. కానీ ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది అంటే వందే మాతరం గేయం వలన చాలామంది ప్రోత్సాహం చెంది చాలామంది ప్రభావితమై స్వాతంత్ర ఉద్యమంలో తిరిగారు. కాబట్టి ఆ వందే మాతరం పూర్తి చరణం ఓన్లీ 3 నిమిషాలు కూడా దేశం కోసం పాడకపోతే, నించోలేకపోతే, అసహనం ఉంటే దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి తప్పకుండా పాడాల్సి ఉంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అది కలోనియల్ మైండ్ సెట్, ఇది స్వదేశీ మైండ్ సెట్. తెలంగాణలో బీజేపీ ఏ విధంగా బలపడిపోతుంది, ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు? ఇప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, తెలంగాణ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వారు తెలంగాణలో యువత, మహిళలు అందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి గట్టిగా మీరు పనిచేయండి, గ్రామాలకు వెళ్ళండి, ప్రభుత్వం ఒక పథకాలు తీసుకుపోండి. మన ప్రభుత్వ పథకాలే మనం గెలిపిస్తాయి. ఎందుకంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అయితేంది, లేకుంటే గరీబ్ అన్న యోజన అయితేంది, లేకపోతే ఆయుష్మాన్ భారత్ అయితే, ఇవన్నీ మన ఆవాస్ యోజన, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రజలకు చెప్పకపోతే ఏ విధంగా చెప్పాలి, మీరు పోవాలి, తిరగాలని చెప్పింది. రేపు విద్యార్థులకు మద్దతుగా మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఏం సందేశం ఇస్తున్నారు విద్యార్థులకు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అనుమతి ఉందా మీ ధర్నాకి? మీ ధర్నాకు మేము అనుమతి పెట్టుకున్నాము. ఇప్పుడే ఇంతకుముందే రిజెక్ట్ చేశారని చెప్పారు. ప్రభుత్వము ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టము. ఇది ప్రజాస్వామ్య పద్ధతులు మీరు చేస్తారంటే మీరు ఏదో సాకు చెప్పి మాకు రిజెక్ట్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఆ ధర్నా మా ఆఫీస్ లోపల ఓపెన్ స్పేస్లో ఉందో అక్కడ మేము నిర్వహిస్తాము. తప్పకుండా ధర్నా జరుగుతుంది. ధర్నా ద్వారా ప్రభుత్వం ఈ చేస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యం విద్యార్థులకు ఇది ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క దీని మీద తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒత్తిడి కోసం కూడా ఈ ధర్నా చేస్తాం. ఒక రాహుల్ గాంధీ ఛాత్రంకి గుంజ అంటూ విద్యార్థులకు సంబంధించిన అంశాలపైనే సభలు, సమావేశాలను వేస్తున్నారు. మీరు దానికి తెలంగాణలో మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు? ఛాత్రంకి గూంజ్ ఆయనకు దమ్ము ఉంటే తెలంగాణలో పెట్టమని చెప్పండి. నిజంగా అసలు తెలంగాణలో ఈరోజు ఆ రోజు అధికారం రాకముందు ఏమన్నారు, యూత్ గ్యారంటీ, యువ గ్యారంటీ అని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఫీజు రీఎంబర్స్మెంట్గా అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మొత్తం విద్యార్థుల్ని, పాలిటెక్నిక్ విద్యార్థులను లాఠీ చార్జు, ఆయుష్ విద్యార్థుల మీద ఈరోజు వాళ్ళు కేసులు పెట్టడము, వాళ్ళకి స్టైపెండ్ ఇవ్వకపోవటము, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ సర్టిఫికేట్ రాకపోవటము, మేనేజ్మెంట్ వాళ్ళ లెక్చరర్స్కు జీతాలు ఇవ్వలేకపోవటము, యూనివర్సిటీస్కు గ్రాంట్స్ ఇవ్వకపోవటము, ఇవన్నీ కూడా రకరకాలైన విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. విద్యా వ్యవస్థ బస్సు పట్టింది. కాబట్టి రేపటి ఒక కార్యక్రమము ఈ విద్యా వ్యవస్థ మీద కూడా ఈ కార్యక్రమానికి భావిస్తున్నాం. రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఛాత్రం గూంజి పెట్టమని చెప్పండి. 22 ఆందోళన అనేది మొదలైంది. నిన్న కూడా నిజామాబాద్లో మా కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున
కలెక్టర్ దగ్గర అన్ని కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది. మహేశ్వర్ రెడ్డి గారు ఆ ఒక కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా విద్యార్థులకు మద్దతుగా రేపు ఆందోళన కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తమ ఆందోళన కొనసాగుతుంది అని చెప్తున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించి కీలక సూచనల్ని ముఖ్యంగా ఈ నరేంద్ర మోదీ పుట్టినరోజు 25 ఏళ్ల ప్రజాసేవకు సంబంధించిన అంశాలపైన, కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన ఇటు జాతీయ కార్యవర్గంలో రాష్ట్ర అధ్యక్షులతో చర్చించారు. సో ఆ దిశగానే మేము తెలంగాణలో ముందుకెళ్తబోతున్నాం అన్న విషయాన్ని కూడా రామచంద్రరావు స్పష్టం చేస్తున్నారు. ప్రొఫెసర్ రమేష్ తో గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.